గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు సెషన్లో మనం జ్ఞాన నిర్మాణ సిద్ధాంతం పియాజే యొక్క స్విట్జర్లాండ్కి చెందినటువంటి సైకాలజిస్ట్, స్విస్ సైకాలజిస్ట్ జీన్ పియాజే యొక్క జ్ఞాన నిర్మాణ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. అలాగే జ్ఞాన నిర్మాణ సిద్ధాంతానికి గతంలో ప్రవర్తనవాద సిద్ధాంతాలకి ఉన్నటువంటి ముఖ్యమైన తేడాని కూడా ఈరోజు మనం తెలుసుకుంటాము. జ్ఞాన నిర్మాణ సిద్ధాంతంలో పియాజే చెప్పినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఏదైనా అంశాన్ని నేర్చుకోవడానికి పరిపక్వత ఉండాలి, మెచ్యూరిటీ. అంటే పిల్లలు ఏజ్ని బట్టి ఒక అంశాన్ని నేర్చుకోవడానికి ఒక దశ, పరిపక్వత దశని బట్టి అతను నేర్చుకునే అంశాలు ఆధారపడి ఉంటాయి అంటాడు. అలాగే పరిపక్వత వచ్చిన తర్వాత ప్రతిచర్యల ద్వారా, పరిసరాలతో ప్రతిచర్య చేయడం ద్వారా లేదా వస్తువులతో ప్రతిచర్య చేయడం ద్వారా నేర్చుకుంటాడు అని చెప్తారు. ఆయన జ్ఞాన నిర్మాణం గురించి చెప్తారు. గతంలో మనం అభ్యసనము అంటే ప్రవర్తనవాద సిద్ధాంతాల్లో ప్రవర్తనలో మార్పు, బిహేవియరల్ చేంజ్ మాత్రమే లెర్నింగ్ అని అనుకున్నాం. కానీ ఈయన ఏం చెప్తారంటే జ్ఞాన నిర్మాణం జరగాలి, జ్ఞాన నిర్మాణం జరిగితేనే నిజమైనటువంటి అభ్యసనం జరిగినట్టు అంటారు. ఆయన ఈ జ్ఞాన నిర్మాణానికి 3 దశలు చెప్పారు. SAA, అక్కడ కడిలేక రాయలేదు. SAA అంటే స్కీమాస్, అసిమిలేషన్, అకామిడేషన్. స్కీమాస్ అంటే ప్రీ నాలెడ్జ్ అన్నమాట. అంటే ప్రతి వ్యక్తిలోనూ సహజమైనటువంటి కొన్ని భావనలు ఉంటాయి, మనం డిస్కషన్లో మనకి తెలుస్తాయి. ఆ భావనల ద్వారా దాంతో ప్రతిచర్య జరిగినప్పుడు అసిమిలేషన్ జరుగుతుంది, ఆ తర్వాత అకామిడేషన్ జరుగుతుంది. అకామిడేషన్ జరిగినట్టయితే జ్ఞాన నిర్మాణం జరిగినట్టు అన్నమాట. ఇప్పుడు ఈయన ప్రధానంగా ఈ అభ్యసనానికి సంబంధించి 4 దశలు చెప్పారు. అందులో మొదటిది ఇంద్రియ చలన దశ, తెలుగులో 0 నుంచి 2 సంవత్సరాల వరకు, 2 సంవత్సరాల లోపు పిల్లల్లో ఇంద్రియ నిర్మాణ దశ అని అన్నారు. దీన్ని సెన్సరీ మోటార్ స్టేజ్ అంటారు. సెన్సరీ అంటే ఇంద్రియాలు, మోటార్ అంటే చలనాలు మనకు తెలుసు. సో ఇంద్రియ చలన దశ అని. తర్వాత 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు పూర్వ క్రియాశీలక దశ, తెలుగులో పూర్వ క్రియాశీలక దశ. ఇంగ్లీష్లో బాగా పాపులర్, అందరికీ తెలుసు. ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటారు. అంటే ఇంకా విద్యార్థి ఆపరేషన్ అంటే ప్రతిచర్య లేదా పూర్తి జ్ఞాన నిర్మాణం జరగడానికి ముందు జరిగే దశ అన్నమాట. పూర్వ క్రియాశీలక దశ, ప్రీ ఆపరేషనల్ స్టేజ్. తర్వాత మూర్త కార్యకలాపాల దశ, 7 నుంచి 11 సంవత్సరాలు. దీన్ని కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అన్నారు ఆయన. కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఈ ఏ స్టేజ్లో ఏం జరుగుతుందో కూడా చెప్పుకుందాము. తర్వాత ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్, నిజ క్రియాశీలక దశ, 12 సంవత్సరాల పైన నిజ క్రియాశీలక దశ, ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ ఉంటుందని చెప్పారు. సో ఈ సెన్సరీ మోటార్ స్టేజ్లో సెన్సెస్ మోటార్ డెవలప్మెంట్, అంటే అతని యొక్క సెన్సెస్ అంటే జ్ఞానేంద్రియాలు, అలాగే చలన కౌశలాలు, కాళ్ళు చేతులు ఆడించడం, టచ్ చేయడం, వెళ్ళడం, వస్తువు దగ్గరికి వెళ్ళడం, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నాడు. తర్వాత పూర్వక్రియాశీలక దశలో 2 నుంచి 7 సంవత్సరాల దశలో భాష అభివృద్ధి చెందుతుంది. అలాగే థింకింగ్, ఆలోచించడం మొదలు పెడతాడు ఈ దశలో. అంటే అంతకుముందు ఆలోచన ఉండదని కాదు, కానీ నిజంగా మనకి కొంత కనిపిస్తుంది అనమాట, ఆ డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఇక మూర్త కార్యకలాపాల దశ, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, 7 నుంచి 11 సంవత్సరాల్లో లాజికల్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది. అంతకుముందు థింకింగ్లో లాజిక్ పెద్దగా కనపడదు, కానీ ఇప్పుడు వివిధ అంశాల మధ్యన ఉన్నటువంటి తర్కం, లాజికల్ థింకింగ్ మొదలు పెడతాడు. 12 సంవత్సరాల పైన వచ్చేసరికి అబ్స్ట్రాక్ట్ థింకింగ్. అబ్స్ట్రాక్ట్ థింకింగ్, లాజికల్ థింకింగ్ అంటే ఇంకా డెవలప్మెంట్. అబ్స్ట్రాక్ట్ థింకింగ్, ఫర్ ఎగ్జాంపుల్ కనబడని వస్తువుల గురించి కూడా, లేని వస్తువుల గురించి కూడా ఆలోచించడం మొదలు పెడతాడు. ఇది ఎలా జరుగుతుంది, ఇలాగే ఎందుకు జరుగుతుంది, ఇలాంటి అంశాలు
ఆ 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్లో వస్తుంది అని ఆయన చెప్పారనమాట. రైట్. ఈ ఈ పద్ధతుల్ని మనం ఈ సిద్ధాంతాన్ని, జ్ఞాన నిర్మాణ సిద్ధాంతాన్ని విద్యా బోధనలు అంటే ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ దీన్ని పియాజే యొక్క సిద్ధాంతాన్ని కన్స్ట్రక్టివిజం అంటారు. కన్స్ట్రక్టివిజం, CONSTRUCTIVE, కన్స్ట్రక్టివిజం అని అంటారు అనమాట. దీని యొక్క ఇంప్లికేషన్స్ ఎడ్యుకేషనల్ క్లాస్ రూమ్లో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే, జ్ఞాన దశని బట్టి పాఠ్య ప్రణాళిక ఆధారపడి ఉండాలి. ఒక పాఠ్య ప్రణాళిక రూపొందించుకునేటప్పుడు విద్యార్థులకి ఏం నేర్పించాలి, పిల్లలకి ఏం నేర్పించాలి అన్నప్పుడు ఏ స్టేజ్లో ఏం నేర్పించాలి, పూర్వ క్రియాశీలక దశలో, లేకపోతే ఇంద్రియ చలన దశలో, మూర్త కార్యకలాపాల దశలో, నియ క్రియాశీలక దశలో, అతని యొక్క స్టేజెస్ ఆఫ్ మెంటల్ డెవలప్మెంట్ మానసిక అభివృద్ధి దశలు అవి. ఆ దశల్లో అవి ఏం నేర్చుకోగలడో అవే నేర్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ఈ 2 దాటిన తర్వాత పూర్వ క్రియాశీలక దశలోనే స్కూల్లో వేస్తున్నాం. స్కూల్లో వేసినప్పుడు అది ఎలాంటి స్కూల్ అయి ఉండాలి? ప్లే స్కూల్ అయి ఉండాలి. స్కూల్ పేరు ప్లే స్కూలే ఉంటుంది, కానీ స్కూల్లో చేరిన పిల్లాడికి మరుసటి రోజు నుంచే ఆల్ఫాబెట్, అది ఇంగ్లీషు. సాధారణంగా మనకి అన్ని స్కూళ్ళలో ఇంగ్లీషే నేర్పిస్తున్నారు కాబట్టి ABCD అక్షరాలు నేర్పించడం. ఒకవేళ ఆ స్కూల్ మంచి స్కూల్ అయ్యి అలా నేర్పించకపోతే పేరెంట్సే వెళ్ళి వాళ్ళ మీద గొడవ పెట్టి నేర్పించేటట్టు చేస్తున్నారు. పక్క పిల్లాడికి వచ్చేది మా పిల్లాడికి రాలేదు అంటే, ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ పరిజ్ఞానం లేకపోతే కనుక పిల్లల్ని మనం ఈ దశలో అక్షరాలు నేర్పించడం అలాంటివి చేస్తే ఓరల్గా లాంగ్వేజ్ నేర్పించవచ్చు, కానీ వ్రాత పని ఇవ్వడం ద్వారా పిల్లల్లో అభ్యసనం కుంటుపడి ప్రమాదం ఉంది. పిల్లలు వెనకబడిన పిల్లలుగా మారే పరిస్థితి వస్తుందన్నమాట. సో ఇది పాఠ్య ప్రణాళిక అంటే పిల్లలకి ఏం నేర్పించాలి అనే ప్లానింగ్ ఆ జ్ఞాన దశని బట్టి ఆధారపడి ఉంటుంది. 2, అన్వేషణ, అభ్యసనం. ఇక్కడ అభ్యసనం అనేది ఎలా జరుగుతుందంటే అన్వేషణ ద్వారా, అంటే నిరంతరం విద్యార్థి పిల్లవాడు అన్వేషిస్తూ ఉంటాడు కొత్త విషయాల్ని, తెలుసుకున్న విషయాల్ని. మనకు తెలుసు, పిల్లలు అడుగుతూ ఉంటారు అదేంటి, ఇదేంటి, దీని పేరేంటి, దాని పేరేంటి, అది అలా ఎలా ఉంది, ఇలా ఎలా. పిల్లలు అదే పనిగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఈ ప్రశ్నల్ని పెద్దవాళ్ళు, టీచర్లు, పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి ప్రశ్నల్ని ఎంకరేజ్ చేయాలన్నమాట. కానీ జనరల్గా పాఠశాలలో జరిగేది ఏంటంటే, ఇంక్లూడింగ్ పేరెంట్స్, ఇంట్లో కూడా పిల్లల్ని ప్రశ్నలు అడగకుండా నిరుత్సాహపరుస్తాం. పిల్లల యొక్క జ్ఞానాభివృద్ధి ఇలాంటి అన్వేషణ ద్వారానే, ప్రశ్నలు అడగడం ద్వారానే. దీన్ని ఎవ్వరూ కాదనలేరు. ఈ సిద్ధాంతాన్ని చాలామంది వ్యతిరేకించారు, కానీ కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ సిద్ధాంతమే ఇప్పుడు నడుస్తూ ఉంది. అయితే ఎవరు కాదనలేనిది ఏంటంటే పిల్లల యొక్క సహజమైనటువంటి జిజ్ఞాస. ఆ జిజ్ఞాస ద్వారానే జరుగుతుంది. అంటే పిల్లలు ఏం అడుగుతారో అది చెప్పడం ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుంది, కానీ పిల్లలకి అవసరం లేనిది మనం తీసుకెళ్ళి చెప్పడం ద్వారా జ్ఞాన నిర్మాణం జరగదు అనేది. అలాగే ఆలోచన ప్రక్రియ ప్రధానం ఇక్కడ. పిల్లలు ఎలా ఆలోచిస్తారు, ఏ వయసులో ఏం ఆలోచిస్తారు, ఎలా ఆలోచిస్తారు అంటే లాజికల్ థింకింగ్, అలాగే అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఎప్పుడు డెవలప్ అవుతుంది. దాన్ని బట్టి మన పాఠ్య ప్రణాళిక ఉండాలి, మన సిలబస్ ఉండాలి, క్లాస్ రూమ్ టీచింగ్ దాన్ని బట్టి కొనసాగాలి. ఇక ఇది ఏమి రికమెండ్ చేస్తుందంటే వ్యక్తిగత అభ్యసనం. ప్రతి విద్యార్థికి ఈ మెంటల్ డిఫరెంట్లో కరెక్ట్గా 2 ఏళ్ల నుంచి 7 ఏళ్ల మధ్యనే పూర్వ క్రియాశీలక దశ ఉంటుంది అనేది చెప్పలేము మనం. ఎందుకంటే ఇక్కడ చూడండి, మళ్ళీ 7 నుంచి 11 అన్నాం. అంటే ఇది 7 మొదలయ్యేటప్పటికి ఇది పూర్తి అవ్వచ్చు, లేదా 7 సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి కూడా జరగచ్చు. కరెక్ట్గా 11 గంటలకి 11 సంవత్సరాల వయసుకి కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ ముగిసిపోతుందని కూడా చెప్పలేము. కొంతమందిలో ముగియచ్చు, కొంతమందిలో ఇంకా కొనసాగుతూ ఉండొచ్చు. అలాగే ఫార్మల్ ఆపరేషనల్ నిజ క్రియాశీలక దశ 12కి క్లోజ్ అవుతుంది, లేదా 12 పైన 12కే స్టార్ట్ అవుతుంది అని కూడా మనం అందరి పిల్లల్లో ఒకేలా ఉండదు. మనకు తెలుసు దాని యొక్క హెరిడిటరీ ఎన్వైరన్మెంట్.
అంటే పిల్లల యొక్క తల్లిదండ్రులు నివసించే ప్రాంతం, తల్లిదండ్రుల యొక్క ఇన్హెరిటెన్స్, వాళ్ళ యొక్క విద్యా స్థాయి, వాళ్ళు నివసించే ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇవన్నీ మనం చదువుకున్నవే. కాబట్టి ప్రతి విద్యార్థి, ప్రతి పిల్లవాడు ఈ ఈ పర్ఫెక్ట్గా ఈ ఈ ఈ ఈ ఫ్రేమ్లోకి రారు. కాబట్టి ఏ విద్యార్థి ఏ స్టేజ్లో ఉన్నాడని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత టీచర్లకి ప్రధానంగా ఉంటుంది. తల్లిదండ్రులకి ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానం ఉండాలని మనం మనం ఊహించలేం, కానీ టీచర్లకి తెలియాలి అన్నమాట. కాబట్టి వ్యక్తిగత అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది. అంటే ఎవ్రీ చైల్డ్ హ్యాస్ హిజ్ ఓన్ ఫేస్ ఆఫ్ లెర్నింగ్. అందరికీ రెగ్యులర్ క్లాస్ రూమ్లో 40 మందికి లేదా 60 మందికి ఒకే రకమైన టీచింగ్ని ఇది సమర్థించదు. ఇక్కడ పరస్పర సహకారం అంటే పియర్ కొలాబరేషన్ అంటారు. పిల్లలు ఒకళ్ళకొకళ్ళు సహకరించడం ద్వారా ఆటల్లో కానీ లేకపోతే క్లాస్ రూమ్లో ప్రాజెక్టులు చేయడంలో కానీ వీళ్ళు నేర్చుకుంటారని. స్కఫోల్డింగ్, మనం ఏదైనా ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు, బిల్డింగ్ స్లాబ్ వేసేటప్పుడు కింద సపోర్ట్ ఇస్తాం. సపోర్ట్ అది ఆ సిమెంట్ కాంక్రీటు అడ్జస్ట్ అయ్యేంత వరకు మనం కింద సపోర్ట్ ఇస్తాము, తర్వాత సపోర్ట్ తీసేస్తాం. టీచర్ కూడా అలా స్కఫోల్డ్ చేయాలి. లెర్నింగ్ సక్రమంగా జరగాలంటే ఇక్కడ లెర్నింగ్ అనే పదం కంటే యాక్విజిషన్ ఎక్కువగా వాడతాం. లెర్నింగ్ అనే పదం వీళ్ళది, ప్రవర్తనవాదులది. యాక్విజిషన్ అంటే సముపార్జన, జ్ఞాన సముపార్జన అనే పదం ఎక్కువగా వాడతాము. దానికి స్కఫోల్డింగ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తీగ ఉంటుంది, ఆ తీగ పాకి తనంత తాను నిలదొక్కునేంత వరకు కింద మనం ఒక కర్ర సపోర్ట్ ఎలా ఇస్తామో అలాంటి స్కఫోల్డింగ్ని ఇది సమర్థిస్తుంది ఈ సిద్ధాంతం. టీచర్ ఫెసిలిటేటర్. ఇక్కడ టీచర్ ఊరికి బోధించడం కాదు అంశాన్ని, పిల్లాడు తను ఎక్వైర్ చేయడానికి, జ్ఞానాన్ని సముపార్జించడానికి ఇతను సహకారిగా ఉండాలి, ఫెసిలిటేట్ చేయాలి. అంటే ఆ రకమైన వాతావరణం కల్పించాలి. ఆ వాతావరణంలో విద్యార్థి నాలెడ్జ్ అక్వైర్ చేసేటప్పుడు ఈయన సపోర్ట్ ఇస్తూ గైడ్గా ఉండాలి. అంతేగాని మొత్తం అంతా, అంటే ఒక మంచి టీచర్ ఎవరు అంటే ఈ సిద్ధాంతంలో మంచి పిల్లాడికి దాహం వేసినప్పుడు గ్లాస్తో మంచినీళ్ళు తీసుకెళ్ళి ఇచ్చేవాడు కాదు. ఇక్కడ టీచరే ఇస్తాడు అంతా. ఇక్కడ టీచరు నీళ్ళు ఎక్కడ దొరుకుతాయో చెప్తాడు, ఎలా వెళ్ళాలో చెప్తాడు, అంతవరకే. స్కఫోల్డ్ చేస్తాడు, ఫెసిలిటేట్ చేస్తాడు, అంతవరకే టీచర్ బాధ్యత అనమాట. అంటే టీచర్ రోలు మినిమైజ్ అయ్యింది ఇక్కడ. ఈ ప్రవర్తనవాదంలో టీచర్ సెంటర్డ్ అని కూడా చెప్పుకున్నాం. ఇది చైల్డ్ సెంటర్డ్. ప్రతి విద్యార్థికి వేరువేరు పాఠ్య ప్రణాళికలు, రూల్ చెప్పాలి అంటే ఒక పాఠ్య ప్రణాళిక క్లాస్కి అంతటికి ఒక లెసన్ ప్లాన్ లేదా పాఠ్య ప్రణాళిక రాసుకోవడం కరెక్ట్ కాదు. ప్రతి విద్యార్థికి టీచర్లో కనీసం మెంటల్గానైనా మైండ్లోనైనా వేరువేరు ప్లాన్స్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో దీన్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి ప్రవర్తనవాద సిద్ధాంతాలకి జ్ఞాన నిర్మాణ సిద్ధాంతానికి ఉన్నటువంటి ప్రధానమైన భేదాలు ఏంటో చూద్దాం. ఇది ఎస్ఆర్ కనెక్షన్స్, అంటే స్టిమ్యులస్ రెస్పాన్స్ కనెక్షన్ ద్వారా ఇక్కడ అభ్యసనం జరుగుతుంది, లెర్నింగ్ జరుగుతుంది అన్నాం. ఇక్కడ జ్ఞాన నిర్మాణ సిద్ధాంతం ఇది. స్కీమాస్ అంటే విద్యార్థిలో ఆల్రెడీ కొంత పరిజ్ఞానం ఉంటుంది. ప్రతి పిల్లవాళ్ళలో కొంత జ్ఞానంతో, ట్యాబ్యులా రాసా కాదు ఇక్కడ ట్యాబ్యులా రాసా. పిల్లాడు పుట్టేటప్పటికి మట్టి ముద్ద లేదా తెల్ల కాగితం ఖాళీ పలక కాదు ఇక్కడ జ్ఞాన నిర్మాణ సిద్ధాంతంలో. కానీ ఇక్కడ ఖాళీ పలక, స్కీమాస్ ఉంటాయి. కొంత జ్ఞానంతో పుడతాడు. పుట్టిన తర్వాత అసిమిలేషన్, దాంతో కొత్త పరిసరాలతో చేసేటప్పుడు దాంతో కొంత అసిమిలేట్ చేసుకుంటాడు, అంటే పోల్చుకుంటాడు అన్నమాట. దీంతో చేసుకొని అతని యొక్క అంచనా కరెక్ట్ అయితే అకామిడేట్ చేసుకుంటాడు. అంటే ఇక్కడ జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం చూసుకుందాం. మనం అనేక ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. మనం ఆంజనేయ స్వామి సూర్యుడిని మింగడానికి ఆకలేసి సూర్యుడిని మింగడానికి వెళ్ళాడని, అతని మూతి కాలిందని మనం చెప్పుకుంటాం. ఇది ఒక మిత్. దీన్ని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ అందరికీ తెలిసింది కాబట్టి ఉదాహరణ చెప్తున్నాను. ఇక్కడ స్కీమా అంటే సూర్యుడిని చూశాడు ఆంజనేయ స్వామి. ఆయన ఎర్రగా పండులా కనపడ్డాడు. ఎర్రగా ఉండేవన్నీ పళ్ళని,
అవి తినడానికి పనికొస్తాయి అనేటటువంటి పూర్వజ్ఞానం ఇక్కడ ఆంజనేయ స్వామికి ఉంది. అసిమిలేషన్, సో వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, ఆయన్ని మింగాలని ప్రయత్నం చేశాడు, అసిమిలేషన్, కానీ అది సాధ్యం కాలేదు, అకామిడేట్ చేసుకున్నాడు. సో అన్నీ ఎర్రగా ఉన్నవి పళ్ళు కాదు, వాటిని మనం మింగలేము. అలాగే వేరే పండు మనం వేరే నిత్య జీవితంలో చూస్తాం, పండు చాలా అందంగా కనబడుతుంది. సో అందంగా ఉన్నవన్నీ, అందంగా కనబడేవి, మంచి రంగులు ఉన్నవన్నీ రుచిగా ఉంటాయి అనేది స్కీమా, మన ప్రాథమికంగా మన బ్రెయిన్లో ఉండేటటువంటి స్కీమాస్ ఇవి. అసిమిలేషన్, వెళ్తాం, టేస్ట్ చేస్తాం, టేస్ట్ చేసినప్పుడు బాగుంటే అకామిడేషన్, కరెక్టే మన అంచనా, బాగాలేదు వదిలేస్తాం అన్నమాట. సో ఇది జ్ఞాన నిర్మాణం. ఇక్కడ ప్రధానమైన డిఫరెన్స్ ప్రవర్తనవాదానికి జ్ఞాన నిర్మాణ సిద్ధాంతానికి ఉన్న ప్రధానమైన డిఫరెన్స్ ఇక్కడే కనిపిస్తుంది. అక్కడ జ్ఞానం అంటే ఏం చెప్పారు, మనం టాక్సానమీ, బ్లూమ్స్ టాక్సానమీలో జ్ఞాన రంగంలో ఏం చెప్తాము, రీకాలు, రికగ్నిషన్. ఒకటి గుర్తుకు తెచ్చుకుంటే, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్ని అవేగా, గుర్తుకు తెచ్చుకుంటే జ్ఞానం ఉన్నట్టు, గుర్తుపడితే రికగ్నిషన్, గుర్తుపడితే జ్ఞానం ఉన్నట్టు అని చెప్పుకున్నాం. అంటే కొన్ని దేశాల పేర్లు, లేకపోతే రాజధానులు, లేకపోతే ఖండాలు, మహాసముద్రాలు, ఇవన్నీ చెప్తే అది జ్ఞానం అని చెప్పుకున్నాం ప్రవర్తనవాదంలో. కానీ ఇదంతా ఏం చెప్తుందంటే జ్ఞాన నిర్మాణ సిద్ధాంతం, ఇదంతా ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ ఎవరో తెలుసుకున్నారు, ఎవరో తెలుసుకున్న తర్వాత అది పుస్తకాల్లో రాశారు, పుస్తకాల్లో రాసింది జ్ఞానం కాదు, అది ఓన్లీ సమాచారం, స్కీమా అనమాట. నీకు అది నీ ముందు తరానికి, అది తెలియని వాళ్ళకి అది జ్ఞాన నిర్మాణం కావచ్చు, కానీ అది తెలిసిన తర్వాత నీకు అది ఏమవుతుందంటే స్కీమాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నువ్వేం చేయాలి, అసిమిలేట్, కొత్త జ్ఞానాన్ని రూపొందించాలి అంటే దాంతో ప్రయోగాలు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ ఉంది, మొబైల్ ఫోన్లో స్టార్టింగ్ ఎలా వచ్చింది, బెల్ టెలిఫోన్ వచ్చింది. టెలిఫోన్ అనేది ఎవరికి ఇది నాలెడ్జ్, కనిపెట్టినటువంటి గ్రహం బెల్కి నాలెడ్జ్, ఆయన కనిపెట్టాడు కాబట్టి. తర్వాత మొబైల్ ఫోన్ తయారు చేసిన వాళ్ళకి అది స్కీమా, ఆల్రెడీ ఫోన్ అనే ఒక సిద్ధాంతం వచ్చేసింది, మాట్లాడొచ్చు, మనిషి దూరంగా ఉండి కూడా మాట్లాడొచ్చు అనే జ్ఞానం మనిషికి వచ్చింది కాబట్టి అది స్కీమా. అసిమిలేషన్, కొత్తవి తయారు చేయాలి, తీగలు లేకుండా కూడా ఫోన్లో మాట్లాడొచ్చు అనే, ఆయన తీగలతో ఫోన్ తయారు చేశాడు, తీగలు లేకుండా కూడా చేయొచ్చు అనుకున్నాడు, అది సాధ్యమైంది. సో మొబైల్ ఫోన్ తయారు చేసిన ఆయనది అది నాలెడ్జ్. సో మొబైల్ ఫోన్ మళ్ళీ తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్ చేసిన వాళ్ళకి స్కీమా, ఆండ్రాయిడ్ ఫోన్ తయారు చేసిన వాళ్ళకి అది అకామిడేషన్. సో ఇది ప్రధానమైనటువంటి డిఫరెన్స్. ఇక్కడ ప్రవర్తనవాదంలో నేను కొన్ని ఇంగ్లీష్లో రాశాను, కొన్ని తెలుగులో రాశాను. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే చోటు, ఈ స్పేస్ ఏది వీలైతే అది రాశాను. పాసివ్ లెర్నర్, ఇందులో లెర్నర్ పాసివ్గా ఉంటాడు, టీచర్ సెంటర్డ్, టీచర్ ఏం బోధిస్తే అది నేర్చుకోవడమే, మనం ప్రయోగాల్లో కూడా చూసాము. ఇక్కడ ప్రత్యేకంగా ఈయన ఈ చలనాలు ఏముండవు, ప్రతిచర్యలు చాలా తక్కువగా ఉంటాయి, పరిపక్వత్వం మనం పెద్దగా పట్టించుకోము, పాసివ్ లెర్నర్. కానీ ఇక్కడ యాక్టివ్ కన్స్ట్రక్టర్, తన జ్ఞానాన్ని తానే నిర్మించుకునేటటువంటి క్రియాశీలకమైనటువంటి విద్యార్థి లేదా పిల్లవాడు ఉంటాడు ఇందులో. ఇక్కడ మనం ఫోకస్ దేని మీద ఉంటుంది అంటే అబ్జర్వబుల్ బిహేవియర్ మీద మాత్రమే ఉంటుంది. బయటికి కనిపించే బిహేవియర్ని అబ్జర్వ్ చేసేదాన్ని మాత్రమే ప్రవర్తనవాదంలో మనం ఫోకస్ చేస్తాం. కానీ ఇక్కడ ఫోకస్ ఇంటర్నల్ అండ్ కాగ్నిటివ్ ప్రాసెస్ కనబడదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఏళ్ల పిల్లవాడు 0 నుంచి 2 సంవత్సరాల వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఏడాదిలోపు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, మనకి ఏం కనబడదు. ప్రవర్తనవాదులు ఏమంటారంటే వీడేం నేర్చుకోలేదు అంటారు. కానీ కాగ్నిటివ్, ఇంటర్నల్ కాగ్నిటివ్ ప్రాసెస్లో వాడు భాషకు సంబంధించినటువంటి అనేక అంశాలు నేర్చుకుంటున్నాడు, యాక్సెంట్ నేర్చుకుంటున్నాడు, సౌండ్ సిస్టమ్ నేర్చుకుంటున్నాడు, పదాలకు అర్థాలు తెలుసుకుంటున్నాడు, ఎక్కడ ఏది వాడాలో ఏది వాడకూడదో తెలుసుకుంటున్నాడు. సో ఇదంతా కూడా ఇందులో మనం ఫోకస్ చేస్తాం, అంటే దీని మీద మనం గుర్తిస్తాం. కాబట్టి లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ప్రధానమైన లోపం ఇది, అబ్జర్వబుల్ బిహేవియర్. 10 ఏళ్ళు మనం ఇంగ్లీష్ నేర్పించినా పిల్లాడికి రావట్లేదంటే అబ్జర్వబుల్ బిహేవియర్ కనబట్టలేదు, వాడు మాట్లాడట్లేదు కాబట్టి టీచరు స్ట్రెస్ ఫీల్ అవుతాడు, పిల్లాడు స్ట్రెస్ ఫీల్ అవుతాడు, స్ట్రెస్ వల్ల లాంగ్వేజ్ రాదు. కానీ ఇక్కడ అదే పిల్లాడిని తీసుకెళ్ళి, చాలాసార్లు చెప్పుకున్నాం మనం, అదే పిల్లాడిని తీసుకెళ్ళి ఒక లాంగ్వేజ్
క్లైమేట్లో, లాంగ్వేజ్ అట్మాస్ఫియర్లో, ఆ లాంగ్వేజ్ ప్రాంతంలో వేసినట్టయితే ఒక నెలలో భాష నేర్చుకోగలుగుతాడు. కారణం ఏంటంటే ఈ కాగ్నిటివ్ ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ టీచర్ బోధించడం వల్ల ఆ ప్రాసెస్ జరగదు. బాహ్య ఉద్దీపనలు ఇక్కడ డ్రైవర్ అంటే లెర్నింగ్కి ప్రధానమైన చోదకం ఏంటంటే, డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే ఇక్కడ బాహ్య ఉద్దీపనలు. బయట నుంచి మనం ఇచ్చేటటువంటి ఉద్దీపనలు అన్నిటిలో చూసాం కాబట్టి మళ్ళీ డీటెయిల్డ్గా చెప్పట్లేదు. ఇక్కడ బాహ్య ఉద్దీపనలకి ఏముండదు, అంతర్గత ప్రేరణ ద్వారానే నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కాబట్టి టీచర్ చేయాల్సిన పని ఏంటి, ఆ ప్రేరణ కల్పించాలి. ఉద్దీపనలు ఇవ్వడం కాదు, ఇక్కడ ప్రేరణ కల్పించాలి టీచర్ రోల్. ఇక్కడ నిరంతర అభివృద్ధి జరుగుతుంది అన్నారు ప్రవర్తనవాదులు. ఇది దశల వారీ అభివృద్ధి అన్నారు. ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి జరగాలి. దీని నుంచి మనం ప్రధానంగా నేర్చుకునేది ఏంటంటే 12 ఏళ్ల లోపు ఏ విద్యార్థికైనా ఏదైనా భాష నేర్పించకపోతే, ఏ హ్యూమన్ బీయింగ్కైనా ఏదైనా భాష నేర్పించుకోకపోతే 12 ఏళ్ల తర్వాత అతను ప్రపంచంలో ఏ భాష నేర్చుకోలేడు. అడవిలో పెరిగినటువంటి పిల్లల మీద ప్రయోగాలు జరిగాయి. సో 12 ఏళ్ల లోపు అంటే ఈ నిజ క్రియాశీలక దశ మొదలయ్యే లోపే, ముహూర్త కార్యకలాపాల దశ పూర్తయ్యే లోపు పిల్లలు భాష నేర్చుకునేటటువంటి ఆ కెపాసిటీ బాగుంటుంది. ఆ తర్వాత అప్పటికి ఏదో ఒక భాష నేర్పించాలి. ఆ తర్వాత ఎన్ని భాషలైనా నేర్చుకోగలుగుతాడు. ఏదో ఒక భాష ఈ లోపు నేర్పించకపోతే సాధ్యం కాదు అనేది ఈ ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం. తర్వాత బహుమతులు, దండన ఇక్కడ పనిచేస్తాయి అని చెప్పారు వీళ్ళు ప్రవర్తనవాదంలో. బహుమతులు ఇస్తే బాగా నేర్చుకుంటారు, కొన్ని అంశాల్లో దండన వల్ల నేర్చుకుంటారు. ఇక్కడ బహుమతులకి దండనలకి చాలా పరిమితమైనటువంటి స్థానం ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి పియాజే యొక్క సిద్ధాంతం. ఇంతటితో మనం ఈ అభ్యసన సిద్ధాంతాలని క్లోజ్ చేసుకొని నెక్స్ట్ సెషన్లో తర్వాత అంశాలు మాట్లాడుకుందాం. ఇవన్నీ ఈ వీడియోలు మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తున్నారని, బాగా ఎంజాయ్ చేస్తున్నారని నేను భావిస్తాను. నంబర్ అయితే బాగుంది, కానీ కామెంట్స్ చాలా తక్కువగా వస్తున్నాయి. అందువల్ల మీ కామెంట్స్ని, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేసినట్టయితే మరింత దీన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.